హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మధురిమా రెడ్డి, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ అండి. చాలా మందికి సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఈగో పట్ల కన్ఫ్యూషన్ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి అని. దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది రెండింటికి డిఫరెన్స్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటంటే వ్యక్తిత్వం, అంటే ఇండివిజువాలిటీ అంటాం. మన పట్ల మనకు ఏం ఒపీనియన్ ఉంది, మన పట్ల మనకు ఏం గౌరవం ఉంది అనే దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. అది ఎలా వస్తుంది అని అంటే, మన పట్ల మనకు ఏం ఒపీనియన్ ఉంది, ఎంత ప్రేమ ఉంటుంది మన పట్ల, మనం ఇచ్చే మాట ఎవరికన్నా మనం ఎంత నిలబెట్టుకుంటాము, ఇవన్నీ వస్తుంది. ఇవన్నిట్లో ఒపీనియన్ ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. సెల్ఫ్ వర్త్ తెలియడము, అంటే మనం ఏదైనా ఒక మాట ఇచ్చినా అది నిలబెట్టుకోవడము, ఇవన్నిటిని సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్. అది గ్రో అవుతుంటుంది రోజు రోజుకి. అదే ఈగో అంటే ఏంటి అంటే అహం అని అంటాం. ఈగో అంటే ఎవరైనా ప్రొవోకేట్ చేయొచ్చు, వాళ్ళని కోపంలోకి ప్రొవోకేట్ చేయొచ్చు. నేనెందుకు చేయాలి, నాకెందుకు ఇవన్నీ, ఇలా అనుకునే దానిలో క్వాలిటీస్ అన్నిటిని రోజు రోజుకి గ్రో అవుతుంటాయి. ఇవన్నీ దాన్ని ఈగో అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ ఇష్యూస్ రోజుకి గ్రో అవుతున్నాయి. అంటే వాళ్ళలో ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యలో ఈగో వచ్చినప్పుడు అండి, వాళ్ళల్లో మాట్లాడుకోవాలనిపించదు వాళ్ళకి. అప్పుడు మాట్లాడుకోనప్పుడు ఏమవుతుంది, రోజు రోజుకి ఈగో పెరుగుతుంది. ఈగో పెరిగినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో అప్పుడు ఈగో ప్రొవోకేట్ అవుతుంది ఒకరికి. అప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారు, ఇద్దరు వెళ్ళి మాట్లాడడము, అది ఆ రోజుకి ఎండ్ అయిపోతుంది అది ప్రాబ్లమ్. సో దానికి అదే డిఫరెన్స్ అండి, ఈగోకి సెల్ఫ్ ఎస్టీమ్ కి. సో మనలో గ్రో కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ గానీ ఈగో కాదు. సో సీ ద రైట్ ప్రొఫెషనల్ అట్ ద రైట్ టైం. థ్యాంక్ యూ.